పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కీలక ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రమాద సమయంలో బుల్లెట్ ను క్రాస్ అయిన రెడ్ కలర్ కారుపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రవీణ్ ఫోన్ కాల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ కీలకంగా మారనుంది. పోస్టుమార్టం రిపోర్ట్ రేపొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గణేష్, ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఏమో అసలు విచారణ మీద మాకు నమ్మకం లేదు, తెలంగాణలో విచారణ జరిపించాల్సిందే, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏ విధంగా వచ్చినా అనేది మనకు క్లియర్గా తెలుస్తోంది. అయితే అనేక అనుమానాలు అయితే కలుగుతున్నాయి. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారానే ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? పాస్టర్ ప్రవీణ్ మృతి అనేది ఒక మిస్టరీగా మారింది. ప్రమాదంలో చనిపోయాడని ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. కానీ క్రైస్తవ సమాజం మొత్తం కూడా పాస్టర్ ప్రవీణ్ ను అత్యంత దారుణంగా హత్య చేసినట్లుగా ఘటనా స్థలంలో ఉన్నటువంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా హత్య అన్న అంశాలను అయితే క్రైస్తవ సమాజం నమ్ముతోంది. పోలీసులు మాత్రం ఇది ప్రమాదంగా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో ఒక బైక్ అంటే స్కిడ్ అయినట్లుగా కనిపించింది. కానీ అదే సమయంలో ఒక రెడ్ కలర్ కారు సీసీ ఫుటేజ్ లో పక్క నుంచి వెళ్ళినట్లుగా కనిపించింది. అయితే కారు ఏదైనా డాష్ ఇచ్చిందా అనేది ఇంకా ఒక అనుమానంగానే ఉంది. దీంతో ఆ రెడ్ కలర్ కార్ ను ట్రేస్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇద్దరు డిఎస్పీల ఆధ్వర్యంలో సిఐలు ఎస్ఐలు బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ వాహనాలను అంటే ఆ అడ్రస్ ను ట్రేస్ చేసి వారిని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రమాదం జరిగినటువంటి మిడ్ నైట్ 11:42 అనేది గుర్తించారు. ఆ సమయంలో 5-6 వాహనాలు ఆ దిశగా వెళ్ళాయి. 5-6 వాహనాల డీటెయిల్స్ ను కూడా సేకరిస్తున్నారు. మరొక వైపు పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి ఇటు అంటే రాజమండ్రి రావడం, అది కూడా బైక్ మీద రావడంతో ఎందుకు ఆయన సింగిల్ గా బైక్ మీద రావాల్సి వచ్చిందన్న కారణాల మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజమండ్రిలో రామ్మోహన్ అనే వ్యక్తి ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ పరిచయకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ మీటింగ్స్ జరిగినా కూడా ఆయన ద్వారా నేను వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చివరి కాల్ కూడా రామ్మోహన్ తోనే పాస్టర్ ప్రవీణ్ మాట్లాడడం జరిగింది. దీంతో ఆయన ఏం మాట్లాడారు అనే అంశాలు కూడా ఇప్పటికే తెలుసుకోవడం జరిగింది. అయినా కూడా ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ భార్యతో పాటు బంధువులు కూడా మరొకసారి విచారిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా అయితే పాస్టర్ ప్రవీణ్ ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక మిస్టరీగానే చెప్పాలి. ఆయన ప్రమాదంలో మృతి చెందారా లేదంటే ఎవరైనా హత్య చేసి ఈ ప్రమాదంగా చిత్రీకరించారా అనేది మాత్రం పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ముఖ్యంగా మారబోతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రమాదంగా చెప్తారా లేదంటే ఇది ఏదైనా హత్యగా చెప్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎఫ్ఎస్ఎల్ కూడా దొరికినటువంటి ఆధారాలను కూడా పంపించారు. అవి కూడా రిపోర్ట్లు రావాల్సి ఉంది. ఇదే సమయంలో మొత్తంగా అన్ని కోణాల్లో పోలీసులు అయితే ఈ కేసును ఛేదించే పనిలో ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని చెప్పి పేర్కొన్నా కూడా క్రైస్తవ సమాజం నుంచి దీని మీద పెద్ద ఎత్తున దుమారం రావడం, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు విచారణ జరిపించాలి, ముఖ్యంగా పోలీసులు ప్రకటిస్తున్నటువంటి అంశాల మీద మాకు సమంజసంగా అనిపించట్లేదు అని చెప్పి ఒక అనుమానాలు లేవనెత్తున్న సమయంలో పోలీసులు మాత్రం రాజమండ్రి తూర్పుగోదావరి ఎస్పీ నరసింహకిషోర్ మాత్రం ఆయన సంయమనం పాటించాలి, దీని మీద దర్యాప్తు చేస్తున్నాము, ఈ అనుమానాలు కేవలం అనుమానంగానే చెప్తున్నారు, త్వరలోనే పూర్తి స్థాయి విచారణ తర్వాత మిగిలిన విషయాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. ఆశ.